కరికాల చోళుడు ధారావాహిక మూడవ భాగం. రచన ఎం.కె. కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్ద శిక్షణ తీసుకుంటాడు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. ఇక కరికాల చోళుడు ధారావాహిక మూడవ భాగం వినండి. ఇక కరికాల విశ్రాంతి తీసుకోవడం కష్టమే. అతని మనస్సులో అనేక ప్రశ్నలు. ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే ఎంత శక్తి కావాలి? శత్రువుల యత్నాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయి? రాజధర్మం అనేది కేవలం పరిపాలన లేక అనేక బలిదానాల సమాహారమా? ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది. ఇప్పటి వరకు నేర్చుకున్నవి తక్కువ, కానీ తాను నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉంది. అతను నిశ్చయించుకున్నాడు, నాతో పాటు నా రాజ్యాన్ని కూడా సమరానికి సిద్ధం చేయాలి. సాయంత్రం అంతఃపురంలో కరికాల తన తండ్రి ఇలం చేట్చేని దగ్గరకు వెళ్ళాడు. కరికాల వినయంగా, తండ్రి, రాజ్యాన్ని పాలించడానికి యుద్ధం తప్పదా అన్నాడు. రాజు మెత్తని స్వరంతో, ప్రతి రాజు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ శత్రువులు నీ రాజ్యాన్ని సులభంగా చేజిక్కుంచుకోవడం కోసం కుయుక్తులు పన్నుతారు. అందుకే యుక్తి, బుద్ధి, కండబలం ఉండాలి అన్నాడు. కరికాల చిన్నగా, కానీ నేను శాంతి కోరుకుంటున్నాను చెప్పాడు. రాజు కొంచెం గొంతు పెంచి, రాజు యుద్ధం కోరనక్కర్లేదు, కానీ దానికి సిద్ధంగా ఉండాలి. పాండ్యులు, చోళులు మన మీద ఎప్పుడూ కన్నేస్తున్నారు. నీ ఆలోచన మన సామ్రాజ్య భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ రాత్రి కరికాల తన గది లోపల ఆలోచనల్లో మునిగిపోయాడు. అతని మదిలో అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. తాను యుద్ధవీరుడా లేక పాలనలో మహారాజు అవగలడా? కానీ ఏదైనా తాను తన సామ్రాజ్యాన్ని కాపాడాల్సిందే. రాత్రి గడిచిద్ది, కానీ చోళరాజ్యంలో ప్రశాంతత కష్టం. కనీసం అతని జీవితంలో కూడా అది ఉండదని అతనికి అర్థమైంది. అంతఃపురంలో ఏదో జరిగిపోతోంది. కరికాల తండ్రి మహారాజు ఇలం చేట్చేని ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇదే సమయంలో మంత్రివర్గం లోపల రహస్యంగా మార్పులు జరుగుతున్నాయి. కొందరు మంత్రులు రాజ సింహాసన మార్పుపై భిన్నమైన ప్రణాళికలు రచిస్తున్నారు. యువరాజా, మీరు రాజభవనం అంతఃపురాన్ని గమనిస్తున్నారా అనే ప్రశ్న కరికాల చెవుల్లో మారుమోగింది. ఇప్పటి వరకు యుద్ధకళల్లో శిక్షణ పొందిన యువరాజు ఇప్పుడు రాజకీయ కుట్రలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాల్సి ఉంది. చీకటికి పరదా వేయకముందు రాజభవనం వెలుపల ఒక నీడ కదిలింది. తండ్రి గదికి వెళ్తున్న కరికాల ఒక నిశ్శబ్దమైన ఆలోచనలో ఉన్నాడు. అయితే ఓ వింత అనుభూతి అతన్ని ఆగనిచ్చింది. ఎవరైనా తనను గమనిస్తున్నారా? ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనక దాక్కున్నాడు. రాజప్రాసాదం చుట్టుపక్కల నడుస్తున్న అడుగుల చప్పుడుతో అతని అనుమానం మరింత పెరిగింది. యువరాజా, ఏకాంతంగా మాట్లాడదలుచుకున్నా. ఒక నీడ భద్రతా వలయంలోంచి బయటకు వచ్చి నమస్కరించింది. అతను పరంజ్యోతి, ఒక విశ్వసనీయ గూఢచారి. కరికాల ఆశ్చర్యంగా, రాత్రివేళ ఎందుకు విచారం పరంజ్యోతి? పరంజ్యోతి తల వంచి, యువరాజా, రాజ్యంలో ముప్పు ముసురుకుంటోంది. నేను కొన్ని రోజులుగా ఒక అప్రమత్తమైన చైతన్యాన్ని గమనిస్తున్నాను. కరికాల అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏం జరిగిందో పూర్తిగా చెప్పు. పరంజ్యోతి ఆందోళనగా, నాయకుల మధ్య చర్చలు వేడిగా మారుతున్నాయి. కొందరు మంత్రులు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. శత్రువులు సరిహద్దుల్లోనే కాదు, మన కోట గోడలపైనే ఉన్నట్లు అనిపిస్తోంది. కరికాల కళ్ళు మెరిపిస్తూ, పాండ్యులా లేదా శ్రీలంక తిరుగుబాటుదారులా? పరంజ్యోతి కొంచెం నెమ్మదిగా, ఒక అడుగు ముందుకేసి వెతికితే
ముళ్ళ పొదల్లో దాగిన విషసర్పాలు కనిపిస్తాయి. యువరాజా, రాజ్యంలోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు రాజభవనం వెనుక ద్వారాల వద్ద రహస్యంగా కలుస్తున్నారు. వాళ్ళు తలపెట్టినదేమిటో తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. కరికాల మరింత పక్కకి తీసుకెళ్ళి, ఈ రాజ్యం నాకు తండ్రి అప్పగించిన విధి. నేను దాన్ని కాపాడాలి. ఎవరు అసలు కుట్రదారులో నువ్వు కనిపెట్టు. పరంజ్యోతి తల వంచి ఆదేశాన్ని అంగీకరించి వెనక్కి తగ్గాడు. అతని నీడ మళ్లీ చీకట్లో కలిసిపోయింది. కరికాల గదికి వెళ్ళి తన తండ్రిని కలవడానికి సిద్ధమయ్యాడు. కాని రాజ్య పరిపాలన అంత సులభం కాదు. శత్రువు బయటనే కాదు, లోపలే ఉన్నాడు. ఉరయ్యూర్ రాజధానిలో ఉదయం బజారు వీధులు జనంతో నిండిపోయాయి. వ్యాపారస్తుల గోలలు, కొమ్మ చప్పుళ్ళు, కుసుమ పుష్పాల సువాసనలు పోరెత్తుతున్నాయి. అక్కడ ఓ వృద్ధ మేళాప్పన్ చేతిలో మెత్తని పట్టుచీర పట్టుకుని వినియోగదారులకు చూపిస్తున్నాడు. మేళాప్పన్ పళ్ళన్నీ బయటపెట్టి, ఇదిగో అమ్మా, ఉరయ్యూర్ మృదువైన పట్టుచీర. కావేరి నీటి సిరిపైనే అల్లుకున్నట్లు ఉంటుంది. ధరించగానే మేఘాల స్పర్శలా నయనాలు విప్పారుతాయి. మహిళలు ఆశ్చర్యంగా దాన్ని తడుముతున్నారు. పక్కనే ఓ యువ వ్యాపారి ముత్యాలహారం మెరిపిస్తూ ఖరీదైన నీల మణులను చూపిస్తున్నాడు. కుస్తారి మరింత వినయంగా, ఇదిగో చోళదేశపు గర్వం, కావేరీ తీరపు ముత్యాలు, వెన్నెల వెచ్చదనం, సముద్రపు మాధుర్యంతో మెరిసే వీటిని చూస్తే మీ హృదయం నాట్యం చేస్తుంది. ఒక సుగంధ ద్రవ్య వ్యాపారి చేతిలో గులాబీ, జాజి మల్లెలతో మసాలా సువాసనలు హాయిగా వస్తున్నాయి. మరొక పక్క నూనెల గిన్నెలు మోగుతున్నాయి. ద్రవ్య వ్యాపారి వీధిలోని వాళ్ళను పిలుస్తూ, ఇదిగో ఈ మసాలాలు, దక్షిణ సముద్రపు అద్భుత రుచులు, యవన దేశానికే మన పేరును మారుమోగించాయి అన్నాడు. గోదాముల గవాక్షాలు నిండిపోయాయి. వాణిజ్య నౌకలు చిన్నగా కదిలే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుదూర దేశాలకు వస్త్రాలు, ముత్యాలు, మసాలాలను రవాణా చేసేందుకు నౌకాదళం సిద్ధంగా ఉంది. వ్యాపారస్తులు అరుస్తూ, ఉరయ్యూర్లో జన్మించిందంటే ప్రపంచం తలంచి కొనుగోలు చేయాల్సిందే. చోళుల సంపద, ఉరయ్యూర్ గొప్పతనం, వాణిజ్యమణి. పట్టణ వీధులు హోరెత్తుతున్నాయి. అందరూ తమ స్వప్నాలను వ్యాపారంలోనే ఆవిష్కరించుకుంటున్నారు. ఉరయ్యూర్ వాణిజ్య రాజధాని వైభవ సముద్రంగా మారుతోంది. వాణిజ్య రాజధాని ఉరయ్యూర్ ఆహ్లాదకరమైన కలవరంతో నిండి ఉంది. నౌకాశ్రయాల దగ్గర ముత్యాల నాణేలు మెరుస్తున్నాయి. తూర్పు దిశగా సాగిపోతున్న వాణిజ్య నౌకలు తమ సుదూర ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. వీధుల్లో, రేకుల గదుల్లో పంచదార, మిరియాలు కూడిన మూటలు పేర్చబడ్డాయి. బజార్లో ఓ రత్న వ్యాపారి నాజూకైన చేతికెడయాలు పట్టుకుని యవన దేశపు వినియోగదారులను ఆకర్షిస్తున్నాడు. సింధు తీరం నుండి తెచ్చిన వజ్రాలు, చోళమహారాజు ఆశీర్వదించిన వాణిజ్యం అంటూ పిలుస్తున్నాడు. కొణేలి రాజపురం గుడి దగ్గర ఒక నాట్యకారిణి తన గజ్జెలు మ్రోగిస్తూ వాణిజ్య పండుగకు ప్రత్యేక నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. రాజవీధిలో పట్టుదళం గట్టిగా మృదంగాలు మోగిస్తూ, చోళ సామ్రాజ్యానికి వాణిజ్యమే బలం, ఉరయ్యూర్కు వైభవమే సంపద అని నినదిస్తోంది. ఇదే సమయానికి ఓ యువ వ్యాపారి తన కేరళ మిత్రుడికి మొక్కజొన్న, మిరపకాయలు చూపిస్తూ, ఇదిగో ఆగ్నేయ తీరపు మిరప రుచి. నువ్వు మళ్ళీ మాలయ నౌకతో వస్తావని నాకు తెలుసు అని నవ్వుతున్నాడు. సముద్ర తీరంలో ఓ వృద్ధుడు తన మనవణ్ణి పట్టుకుని, చూడరా మనవడా, చోళుడి పరిపాలనలో ఈ ఉరయ్యూర్ వాణిజ్య కేంద్రమైంది. ఇది మా చోళరాజుల వైభవం అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అందరూ తమ గమ్యాలకు పరుగులు పెడుతున్నారు. నౌకలు నడుస్తున్నాయి. వర్తకులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ వైభవం, ఆ కళకళ, ఆ సంపద ఉరయ్యూర్ను దక్షిణ భారత వాణిజ్యమణిగా నిలబెడుతున్నాయి. ఉరయ్యూర్ రాజ్యసభ చోళుల గర్వ సింహాసనం. ఇది చోళ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన
అధికార కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడే చోళ చక్రవర్తులు తమ మంత్రివర్గ సభ్యులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సభా మండపం విశాలంగా ఉండి శిల్పకళా నైపుణ్యానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. నల్లని గ్రానైట్ రాళ్లతో తీర్చిదిద్దిన దీర్ఘ స్తంభాలు గంభీరతను ప్రతిబింబిస్తాయి. ప్రాంగణం నిండా విశ్వసనీయ సైనికులు, అంతఃపుర సేవకులు, గాన గంధర్వులు, వేద పండితులతో హోరెత్తిపోతోంది. సభ మధ్యలో ఉన్న సింహాసనం స్వర్ణంతో ముస్తాబై ఉంది. దీని వెనుక భాగంలో కోదండాన్ని పట్టుకున్న రుద్రుని శిల్పం చక్రవర్తికి సింహ సత్తా గుర్తుగా నిలుస్తుంది. రాజ్యసభలో అష్టదిగ్గజ మంత్రులు కూర్చొని విదేశీ దౌత్య ప్రతినిధులతో వాణిజ్య ఒప్పందాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చర్చలు సుదీర్ఘంగా సాగుతాయి. రాజ్య పరిరక్షణ, యుద్ధ వ్యూహాలు, వాణిజ్య మార్గాల విస్తరణ, ధర్మనీతుల పరిరక్షణ అన్నీ ఇక్కడే నిర్ణయిస్తారు. అంతేకాదు, సాహస వీరులకు, కవి సామ్రాట్లకు, శిల్పకారులకు ఇక్కడే రాజ ఆశీర్వచనాలు లభిస్తాయి. ఒరయ్యూర్ రాజకోట చోళుల విజయానికి ప్రతీక. ఇది ఎత్తైన గోపురాలతో, విశాలమైన కోట గోడలతో, లోపల గల మధురవాణి తోటలతో అపురూపంగా ఉంటుంది. కోట తలుపులు గంభీరంగా ఉండి రాగితో పొదిగిన చతురస్ర లావణ్యంతో తయారవుతాయి. వీటిని గట్టి ఇనుప మేకులు, బలమైన తాళాలతో బిగించినట్లు ఉంటాయి. పర్యవేక్షణ కొరకై కోటపై బురుజులు నిర్మించబడ్డాయి. రాత్రివేళల్లో రాక్షస దీపాలు వెలుగుతూ రాజకోట రక్షణను బలపరుస్తాయి. కోట లోపల మహారాజమహల్ ఉంది. దీనికి ప్రహరీతో కూడిన 2 అంతస్తుల బలమైన గోడలుంటాయి. రాతితో తయారైన ప్రాంగణంలో రాజధాని సేన అధిపతులు, దళపతులు తమ సైనిక వ్యూహాలపై చర్చిస్తూ ఉంటారు. కోటలోని అంతఃపుర ప్రాంగణంలో నీటితో నిండిన శిలాకుంటలు, తామరపూల తోటలు, మంత్రముగ్ధుల్ని చేసే శిల్పాలతో కూడిన వేదికలు కనిపిస్తాయి. సూర్యోదయ సమయంలో ఇక్కడ స్వర్ణ కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి. ఈ కోట చోళుల వీర స్వభావానికి నిలువెత్తు నిదర్శనం. ఇది దండయాత్రల సమయంలో రక్షణ దుర్గంగా మారిపోతుంది. ఈ కోట గోడలు చోళుల విజయం, వైభవాన్ని పదిలంగా నిలబెట్టుకున్నాయి. ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.